నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవానికి ముందస్తుగా పసుపు వాగును పరిశీలిస్తూ అధికారులు ఏర్పాట్ల సమీక్ష చేశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల వాగు ఒడ్డులు కోతకు గురై నిమజ్జనానికి అనువైన పరిస్థితులు లేకపోవడంతో తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం గుర్తించారు. ఈ పరిశీలనలో మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా వాగు మరమ్మతులు, సురక్షిత వాతావరణం ఏర్పాట్లను పూర్తి చేయాలని స్పష్టంగా సూచించారు. జూనియర్ కళాశాల సమీపంలోని నిమజ్జన బావిలో పూడిక తొలగింపు పనులు ఇప్పటికే పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ బలరాం, డీఈఈ లోక్నాయక్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, డీఈ యోగేష్, ఏఈ శ్రీనివాస్, నాయకులు శరత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, విశేషులు హరికాంచారి, గుండేటి పోశెట్టి, మాసుల శ్రీనివాస్, తోకల సాయిలు, సంతోష్ గౌడ్, మల్లెపూల ప్రభాకర్, రవికాంచారి, తోకల సాయన్న మరియు ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. గణేశాయ నమ. ఈరోజు పసుపు వాగు దగ్గర నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు పసుపు వాగు పెద్ద ఎత్తున పారడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ నిమజ్జన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో దానికి మనకు బోధన్ మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారు మరియు డిఈ గారు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు మరియు మా శివాలయం కమిటీ, సార్వజనిక ఉత్సవ కమిటీ మరియు రాకాస్పేట ఉత్సవ కమిటీ ద్వారా ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున నీళ్లు పారుతున్నాయి కాబట్టి దీనికి రేపు జరగబోయే 9వ రోజు కానీ 11వ రోజు కానీ నీళ్లు ఏ విధంగా ఆగాలని చెప్పేసి అధికారులు మా గౌరవ ఎమ్మెల్యే సూచనల మేరకు వాళ్ళు వచ్చి అధికారులు పరిశీలించడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతం నీళ్లు బాగా పెద్ద ఎత్తున పారుతున్నాయి. రేపు 9వ రోజు కానీ 11వ రోజు కానీ విగ్రహాలు మునిగేలాగా అధికారులు ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా వచ్చి అధికారులతో చర్చలు జరిపినాము. పెద్ద ఏర్పాట్లు అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. 3-4 రోజుల నుంచి భారీ వర్షాలు పడడం వల్ల ఈ పసుపు పెద్ద ఎత్తున కోతకు గురవడం జరిగింది. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈరోజు అధికారులు వచ్చి ఆ రోజు మట్టుకు ఏవైతే మనము నిమజ్జన ఏర్పాట్లు ఏదైతే ఉన్నదో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి డిఈ గారు చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.